అరే ప్రదీప్, ఫైనల్ ఇయర్ అయిపోయిందిరా. ఇక లైఫ్ ఏ దారి పోతుందో ఆలోచించావా? బా, సిఎస్సి అయితే చదివాం కానీ మనసు అయితే మాత్రం ఇంకా యాక్టింగ్ రైటింగ్ పైనే ఉంది బాయ్. అంతేకాకుండా స్క్రిప్ట్లు రాయాలని, షార్ట్ ఫిలిమ్స్ చేయాలని ఉంది. అదేనండి ప్రత్యేకత. ల్యాబ్ లో కూడా రియాక్షన్ కోసం రాయమంటే నువ్వు సీన్స్ రాసావు. ఏం చేస్తాం, మనసు అక్కడ ఉంటుంది. నాకైతే సినిమాలకు స్టోరీ రాయాలని, వెబ్ సిరీస్ కి స్టోరీలు రాయాలని ఉంటుంది. నా పేరు టైటిల్ పై కనిపిస్తే చాలు. నీ సంగతి చెప్పు సర్ఫరాజ్. ఇక గిటార్ తోనే నీ ఫ్యూచర్ ప్లానా? అవునరా, ఖచ్చితంగా. సిఎస్సి కోర్స్ అయితే కంప్లీట్ చేశాం కానీ నా హార్ట్ లో మాత్రం మ్యూజికే ఉండిపోయిందిరా. ఎప్పటికైనా సరే ఒక మంచి బ్రాండ్ ని క్రియేట్ చేసి స్టేజ్ పైన లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఉంది. వారేవా, అదిరిపోతుందిరా. నువ్వు కాలేజీ ఫెస్ట్ లో గిటార్ వాయించినప్పుడు అమ్మాయిలందరూ ఎలా చూస్తుంటారో గుర్తించావా? అయ్యా వదిలేరా బాబు, అది పాత కదా. నీకు ఒక ఐడియా చెప్పరా? నువ్వు మ్యూజిక్ సంగతి నువ్వు చూసుకో, నేను దర్శకత్వం, రైటింగ్ ఇంకా యాక్టింగ్ సంగతి నేను చూసుకుంటా. ఇద్దరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం. అరే వా, నువ్వు స్టోరీ రాయి, నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తా. అది వైరల్ అయితే వారే వా, అది మన లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. సరే ప్రదీప్, ప్రపంచం ఏంటనుకుంటుందో మనం అది పట్టించుకోవద్దు. మనకు నచ్చిన పని చేసినప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. అప్పుడు ప్రపంచమే మనల్ని హద్దుకుంటుంది. సిఎస్సి డిగ్రీ అయితే మన చేతిలో ఉంటుంది కానీ మన మనసులో డ్రీమ్స్ మాత్రం హృదయంలోనే ఉన్నాయి. ప్రపంచమా, నేను వస్తున్నాను, నువ్వు రెడీగా ఉండు నన్ను ఆశీర్వదించడానికి. స్టేజ్ రెడీ అవ్వు, నేను వస్తున్నా. అదే ప్రదీప్, మనం షార్ట్ ఫిలిం గురించి మాట్లాడుకుంటున్నాం కానీ దానికంటే ముందు మనం జాబ్ చేయాలి కదా బాయ్. అవును సర్ఫరాజ్, డ్రీమ్స్ ఒకవైపు, అలాగే మన ప్రాక్టికల్ లైఫ్ ఒకవైపు. అమ్మ నాన్న కూడా వీడు ఏదో ఒక జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. మనం సిఎస్సి వాళ్ళమే కదా, ఇంటర్వ్యూకి వెళ్ళి యాక్టర్ అవుతానని చెప్పకపోతే చాలు. అయ్యా, గతసారి నన్ను హెచ్ఆర్ నీ హాబీస్ ఏంటని అడిగితే నేను అభినయం అనేసి చెప్పాను. అందుకే నేను సెలెక్ట్ చేయలేదురా బంగారం. అవును సర్ఫరాజ్, నువ్వు గిటార్ సౌండ్ చెక్ చేస్తూనే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నావా? రా, నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నావా లేకపోతే యాక్టింగ్ నేర్చుకుంటున్నావా? ఇంటర్వ్యూకి కూడా యాక్టింగ్ అవసరం లేదు సర్ఫరాజ్, కాకపోతే కొంచెం కాన్ఫిడెన్స్ ముఖ్యం. నిజం, నువ్వు హెచ్ఆర్కి గుడ్ మార్నింగ్ కూడా సినిమా డైలాగ్ రూపంలో చెప్తావు. బాబు, నా కాళ్ళు వణుకుతున్నాయిరా. టెన్షన్ పడక సర్ఫరాజ్, ఇది నీ మ్యూజిక్ కాంపిటీషన్ అనుకో, ఇదే నీ లైఫ్ పర్ఫార్మెన్స్ అనుకో. ఇంటర్వ్యూకి గిటార్ ఉంటే బాగుంటుంది. హెచ్ఆర్ నిన్ను నీ స్ట్రాటజీస్ ఏంటని అడిగితే కోడ్ ప్రోగ్రెస్ అని చెప్పు చాలు, జాబ్ పక్కా నీకు వస్తుంది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇవాళ మాత్రం సినిమా డైలాగ్ చెప్పకూడదు, కంట్రోల్. ఐఎమ్ ఒల్లి ప్రదీప్ కుమార్. ఐఎమ్ పర్సూయింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్. ఐఎమ్ ఫ్రమ్ దుప్పాడ. మై స్కిల్స్ ఈజ్ కోడింగ్, డీకోడింగ్ అండ్ అదర్ crime series will be traced. And next my goal is the famous software engineer. Good. What's your goals? కూడా కావాలి సార్, కానీ క్రియేటివిటీ కూడా నా లైఫ్లో ఒక భాగం. దట్స్ హానెస్ట్. గుడ్. యుషి నెర్షస్. అది కాదండి, స్టేజ్ మీద నిల్చుంటే భయమే ఉండదు, కానీ మీ ముందు మాత్రం స్ట్రాంగ్. యు ఆర్ మ్యూజిషియన్? ఎస్ సార్, కానీ కోడింగ్ కూడా వచ్చు. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. బట్ యూ, లెట్స్ గో. ఏంట్రా లిస్ట్ ఇంకా పెట్టలేదు? అయ్యో, నా పేరు లేదండి సర్ఫరాజ్. నేను కూడా సెలెక్ట్ అవ్వలేదురా. జాబ్ రాలేదని చెప్పి మన డ్రీమ్స్ మాత్రం ఆగకూడదు. అది కాదురా, జాబ్ మనకి రాకపోయినా సరే మన డ్రీమ్స్ మనకి ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. జాబ్ కోసం ట్రై చేస్తూనే మన సినిమాలు, అలాగే వెబ్ సిరీస్, ఇంకా నా మ్యూజిక్ కూడా ఆగకూడదు.
దాన్ని కంటిన్యూ చేద్దాం. అవునరా, వారంలో ఒక రోజు షార్ట్ ఫిల్మ్ వర్క్ చేద్దాం. అలాగే మిగతా రోజులన్నీ కూడా జాబ్స్కి ట్రై చేద్దాం. పొలం నుంచి వడ్లను తేగానే మనం అవి తినలేం కదా, దాన్ని బియ్యంగా చేసుకున్న తర్వాత అన్నం వండుకొని తినగలం. మనం కూడా అన్నంలాగా తయారవ్వాలి. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ వస్తుంది. కాకపోతే మన డ్రీమ్స్ మాత్రం ఆగకూడదు. మ్యూజిక్ ఆగదు, అలాగే మన ప్రయాణం కూడా ఆగకూడదు. ఇక మన ఫ్యూచర్ మన చేతిలోనే.